విజయవాడలో ఈ రోజు ఉదయం 10:30కి కూటమి ఎమ్మెల్యేలు సమావేశం కాబోతున్నారు. చంద్రబాబు, పవన్ ఎమ్మెల్యేలంతా కూడా హాజరు కాబోతున్నారు. శాసనసభాపక్ష నేతగా చంద్రబాబుని నేతలు ఎన్నుకుంటారు. ఈ సమావేశం తర్వాత గవర్నర్ ని 3 పార్టీల నేతలు కలిసి కలుస్తారు. ఇక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా చంద్రబాబుని గవర్నర్ ఆహ్వానిస్తారు. ఏపీలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ఇవాళ తొలి అడుగులు పడబోతున్నాయి. మంత్రివర్గ కూర్పు పైన కీలక భేటీ జరగనుంది. పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలతో చర్చించబోతున్నారు చంద్రబాబు. టీడీపీ కూటమి సూపర్ విక్టరీ తర్వాత ఎమ్మెల్యేలంతా ఫస్ట్ టైం సమావేశం కాబోతున్నారు. టీడీపీ నుంచి గెలిచిన 135 మంది, జనసేన నుంచి గెలిచిన 21 మంది, బీజేపీ నుంచి గెలిచిన 8 మంది ఎమ్మెల్యేలు ఒకే చోట భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలంతా కలిసి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోనున్నారు. అనంతరం రాజ్భవన్ కెళ్లి గవర్నర్ కు లేఖ అందజేస్తారు. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తూ లాంఛనంగా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు గవర్నర్. ఇక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముహూర్తం ఫిక్స్ అవడంతో మంత్రివర్గ కూర్పుపైన కసరత్తు జరగనుంది. ఎల్పీ నేతగా చంద్రబాబును ఎన్నుకున్నాక తర్వాత కూటమి ముఖ్య నేతలు సమావేశం కానున్నారు. ఈ భేటీలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో పాటు బీజేపీ నేతలు పాల్గొనున్నారు. జనసేన, బీజేపీకి ఎన్ని మంత్రి పదవులు ఇవ్వాలి, ఏ పార్టీ నుంచి ఎంతమందిని కేబినెట్లోకి తీసుకోవాలో చర్చిస్తారు చంద్రబాబు. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం జనసేనకు 4, బీజేపీకి 2 మంత్రి పదవులు ఆఫర్ చేసినట్టు టాక్. దాంతో జనసేన నుంచి లక్కీ ఛాన్స్ కొట్టే ఆ 4 ఎవరనే చర్చ జరుగుతోంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ కేబినెట్ లో చేరితే మరో 3కి జనసేన నుంచి మంత్రి పదవులు దక్కనున్నాయి. జనసేన తరపున పలువురు పేర్లు వినిపిస్తున్నా చంద్రబాబు, పవన్ భేటీలో ఫైనల్ కానున్నాయి. అయితే పవన్ నుంచి ఆల్రెడీ లిస్ట్ అడిగినట్టు ప్రచారం జరుగుతోంది. మరి ఈ భేటీలోనే ఆ జాబితాను బాబుకు పవన్ అందజేస్తారేమో చూడాలి. కేంద్ర కేబినెట్ లో టీడీపీకి 2 మంత్రి పదవులు దక్కాయి. ఆ లెక్క సరిచేసేందుకు ఇక్కడ బీజేపీ నుంచి 2ని మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నారు చంద్రబాబు. దాంతో ఆ 2 ఎవరు, ఆ అదృష్టవంతులు ఎవరనే చర్చ రాష్ట్ర బీజేపీలో జరుగుతోంది. బీజేపీ నుంచి 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. దాదాపు అందరూ సీనియర్ లీడర్లే. మరి ఈ 8 మందిలో ఎవరు కేబినెట్ లోకి వెళ్తారో మరికొన్ని గంటల్లోనే తేలిపోనుంది.